మీరు ప్రభాస్ నటించిన కల్కి సినిమా చూసారా? అందులో నీటి కోసం సామాన్యులు పడే పాటలు, ఆ ఒక్క చుక్క నీటి కోసం జరిగే ప్రాణప్రదమైన పోరాటాలు మనల్ని ఉలిక్కి పడేలా చేస్తాయి. భవిష్యత్తులో భూమి ఎలా ఉండబోతోందో, మనుషులు ఏ స్థాయికి దిగజారిపోతారో ఆ సినిమా అద్దం పట్టి చూపింది. అది కేవలం ఒక కల్పిత కథ అనుకుంటే పొరపాటే. ఎందుకంటే వెండితెరపై మనం చూసిన ఆ భయంకరమైన నీటి యుద్ధాలు ఇప్పుడు నిజ జీవితంలోనూ మొదలైపోయాయి. తెర వెనుక ప్రపంచాన్ని శాసించే బిలియనీర్లు ఇప్పుడు నిశ్శబ్దంగా నీటిని తమ సామ్రాజ్యం కిందకు తెచ్చుకుంటున్నారు. రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి ఇప్పుడు ప్రపంచాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో యుద్ధాలు జరగబోయేది బంగారం కోసం కాదు, కేవలం నీటి కోసం మాత్రమేనని ఆయన కుండబద్దలు కొట్టేశారు. కల్కి సినిమాలో కాశీలో నీటి కోసం జనం ఎలా తప్పిస్తున్నారో వాస్తవంలో కూడా నీటి ఎద్దడి అదే స్థాయికి చేరుకోబోతోందని ఆయన చెప్తున్నారు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన మైఖేల్ బర్రీ, బిల్ గేట్స్ వంటి అపర కుబేరులు ఇప్పటికే రంగంలోకి దిగారు. వీరు అమెరికాలో 1000 ఎకరాల భూములను కొన్నది వ్యవసాయం కోసం కాదు, ఆ భూముల కింద ఉన్న భూగర్భ జలాలను, నీటి హక్కులను తమ గుప్పెట్లోకి తెచ్చుకోవడం కోసం. నీరు లేని భూమి అంటే కేవలం మట్టి కుప్ప మాత్రమేనని, ఆ భూమికి చిల్లిగవ్వ విలువ ఉండదని కియోసాకి తేల్చి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా సాగునీటి కోసం 70% మంచినీరు ఖర్చవుతుంటే, మరోవైపు పెరుగుతున్న భూతాపం నదులను ఎండిపోయేలా చేస్తోంది. ఈ కరువు కాలాన్ని తమ వ్యాపారానికి అనుకూలంగా మార్చుకోవడంలో వాల్ స్ట్రీట్ వ్యాపారులు ముందున్నారు. చమురు ఎలాగైతే ఒక కమోడిటీగా మార్చి ట్రేడింగ్ చేస్తున్నారో, ఇప్పుడు నీటిని కూడా ఇదే తరహాలో మార్కెట్లోకి తెచ్చేశారు. సిఎంఈ గ్రూప్ ఇప్పటికే వాటర్ ఫ్యూచర్స్ మార్కెట్ను ప్రారంభించి నీటి లీజులను షేర్లలాగా క్రయ విక్రయాలు చేస్తోంది. అంటే నీరిప్పుడు సామాన్యుడి హక్కు కాదు, అది కేవలం లాభాలు తెచ్చిపెట్టే ఒక వ్యాపార వస్తువుగా మారిపోయింది. పెద్ద పెద్ద కంపెనీలు వ్యవసాయ భూములు కొని వాటికి ఉన్న నీటి హక్కులను నగరాలకు విక్రయిస్తూ అపారమైన లాభాలను దండుకుంటున్నాయి. కియోసాకి తన గురువు నుంచి నేర్చుకున్న ఒక ముఖ్య పాఠం ఇక్కడ చాలా కీలకం. ఏ వస్తువు లేకుండా ప్రపంచం బతకలేదో ఆ వస్తువుపై పెట్టుబడి పెట్టడం తెలివైన పని అని ఆయన నమ్మారు. గడిచిన 100 ఏళ్లలో చమురు ప్రపంచాన్ని శాసిస్తే, రాబోయే 100 ఏళ్లలో నీరు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, రాజకీయాలను శాసించబోతోంది. మనం సాధారణ పెట్టుబడులతో బిజీగా ఉంటే, రేపు కల్కి సినిమాలో లాగే నీటి చుక్క కోసం మనం కూడా పోరాడాల్సిన దుస్థితి రావచ్చు. నీటిని తమ నియంత్రణలోకి తెచ్చుకుంటున్న ఈ బిలియనీర్ల నిశ్శబ్ద యుద్ధం భవిష్యత్తులో దేశాల మధ్య పెద్ద యుద్ధాలకు దారి తీస్తుందనేది కాదనలేని వాస్తవం. ఇప్పుడైనా మేల్కోకపోతే నీరు కూడా మనకు అందనంత దూరంలో కార్పొరేట్ కంపెనీల లాకర్లలో బందీ అయిపోవడం ఖాయం. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం వేద టీవీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.